అందరికీ నమస్తే అండి. ఈ నెల 12వ తారీఖున అనుకుంటా గుడివాడ అమర్నాథ్ ఒక మీటింగ్లో వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి నీచంగా మాట్లాడాడు. మనం ఆ రోజు కూడా మాట్లాడుకున్నాం. అమర్నాథ్ అది తప్పు, అలా మాట్లాడకూడదు, అది సంస్కారం కాదు, ఒక మహిళను ఉద్దేశించి అందులోనూ హోంమంత్రి గారిని ఉద్దేశించి అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. తర్వాత వైరల్ అయింది, ట్రోల్ చేశారు బాగా. గత 2-3 రోజులు బట్టి కూడా గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ సభ్యులు కావచ్చు, మహిళా నాయకురాలు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే దానికి ప్రతిస్పందనగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడంటే, నేను ఎలాగే మాట్లాడతా, ఏం చేసుకుంటారో, ఎక్కడన్నా కేజీలు పెట్టుకోండి, మా సంస్కారం ఇంతే, మా భాష అంతే, మేము ఇదే విధంగా మాట్లాడతామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. కంప్లైంట్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎవరో వచ్చిందా, కర్నూలులో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే ఇచ్చుకో కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, వినిపిస్తా. నేను మహిళను ఉద్దేశించి మాట్లాడలేదు. నువ్వు తప్పు మాట్లాడావా, ఉప్పు మాట్లాడావా, నువ్వు మాట్లాడింది తప్పో కాదో ఒకసారి వినిపిస్తా. ఉంది ఆల్రెడీ వీడియో నా దగ్గర, నువ్వు మాట్లాడిన వీడియో అలాగే ఉంది, ఒకసారి వినిపిద్దాం. మాట్లాడు. వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా, ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగల కొడతావా? నేను చాలా అనొచ్చు కాదు. ఇప్పుడు నీ పేరు ఏమైనా పూర్తిగా మార్చేసుకున్నామంటే గుడ్డ అని. నీ పేరు గుడ్డ కాదు కదా, నువ్వెందుకు పులి వేసుకుంటున్నావు? వంగలపూడి అనిత గారు గుడ్డు పగులుతుందని చెప్పేసి అని అన్నారు. పిచ్చ మాటలు మాట్లాడుతూ గుడ్డు పగులుద్ది అని చెప్పేసి అని అన్నారు. నీ పేరు గుడ్డ? పోనీ గుడ్డు అనేది ఏమన్నా భూత? కాదు. మీ భాషలో ఏమన్నా గుడ్డు అంటే ఏమన్నా భూత? కాదు కదా. మరి దానికి నువ్వు ప్రతిస్పందనగా నువ్వేమని మాట్లాడు, ఎంత నీచంగా మాట్లాడు ఆవిడని ఉద్దేశించి. మేకప్ల గురించి మాట్లాడు. అలాగే వంగలపూడి అనిత గారంట ఏ పనైనా చేస్తారంట. ఆవిడ చేసిన పనులంట వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారు వీళ్ళ ఆవిడ గారు కూడా చేయరంట. మా పార్టీలోనే కాదు, మా ఊర్లోనే కాదు, మా అమ్మ లేదంటే మా ఆవిడ కూడా అలాంటి పనులు చేయదు అని చెప్పేసి అని మాట్లాడాడు. మరి అనిత గారు ఏ పనులు చేశారు, నువ్వేం చూసావు? దానికి సమాధానం చెప్పాలి కదా నువ్వు. పైగా ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఎంత నీచంగా అంటే చూడండి. ఉదాహరణ చెప్తా. ఈయన చరిత్ర చెప్పుకొచ్చాడు. ఈయన చిన్నప్పుడే, ఈయన 16 సంవత్సరాల్లోనూ ఎప్పుడో ఉన్నప్పుడే వీళ్ళ నాన్నగారు చనిపోయారట. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు ఈ పనుల్ని వీళ్ళ అక్కగారిని పెంచి పెద్ద చేశారట. నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఆడవాళ్ళ మధ్యన పెరిగాను, మా అమ్మగారు నాకు సంస్కారం నేర్పారని మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు నేర్పిన సంస్కారం ఎంత గొప్పదో మేము చూసాం బాబా. ఇలాంటి పత్యాపారం సొల్లు డైలాగులు చెప్పమాకు మా దగ్గర. చాలా గొప్ప సంస్కారం. ఒకసారి నువ్వు మొన్న మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఉండాలి, ఒకసారి వినిపిస్తా విను. మీ అమ్మగారు గొప్పతనం, సంస్కారం నువ్వు చెప్పిందే వినిపిద్దాం. దా అమర్నాథ్, నీ సంస్కారం మీ అమ్మగారి సంస్కారం ఇప్పుడు చూపించేస్తాం ఇక్కడ. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళ మధ్యన పెరిగానంటే మా అమ్మగారు మా అక్కగారు నాకు గొప్ప సంస్కారం నేర్పించారని చెప్పేసి అన్నావు కదా. మీ అమ్మగారు మీ అక్కగారు నేర్పిన సంస్కారం వినిపిస్తా విను. ఆ మాట తప్పండి. నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మా అమ్మ చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా అమ్మ చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఇది మీ అమ్మగారు నేర్పిన సంస్కారం ఏంట్రా చెత్త సన్నాసి? ఇదేనా మీ అమ్మ నీకు నేర్పిన సంస్కారం? ఇందాక చెప్పేసావు కదా, మా అమ్మ నాకు గొప్ప సంస్కారం నేర్పేసిందని చెప్పేసి నేను మీ అమ్మ నేర్పిన సంస్కారం ఇదేనా సవట సన్నాసి పోరంబోకు? అనిత గారు ఏమని మాట్లాడారు? మా రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి,
అని చెప్పేసి అని ఆవిడ మాట్లాడితే ఈ ఎదవ ఏమని మాట్లాడుతున్నాడండి, ఇలా అమ్మ నేర్పిన సంస్కారం ఈ ఎదవకి వీడేమని మాట్లాడుతున్నాడో, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో. ఏ ఉద్యోగం చేసేసావమ్మ నువ్వు చేసిన ఉద్యోగం మా వాళ్ళు చేయలేరులే, మా మహిళలు చేయలేరులే, మా ఊర్లో మహిళలు చేయలేరులే, మా ఆవిడ చేయలేదులే, మా అమ్మ చేయలేదులే. ఏ ఉద్యోగం రా? అనిత గారు ఏ ఉద్యోగం చేశారు? టీచర్గా చేశారు, అవునా? మరి ఎదవ ఎంత వ్యంగ్యంగా ఎక్కిరించి మాట్లాడుతున్నాడండి. ఇలా అమ్మ నేర్పిన సంస్కారం మళ్ళీ ఎదవకి. మా అమ్మ నాకు సంస్కారం నేర్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు పోరంబోకి ఎదవ. వంగలపూడి అనిత గారు మాట్లాడిన మాటలకి నువ్వు వక్రీకరించి మాట్లాడిన మాటలకి ఏమన్నా పొంతనుందా? ఆవిడ ఏమైనా బూతు మాటలు మాట్లాడారా? మీ అమ్మగారిని ఉద్దేశించి ఏమన్నా అన్నారా? మీ ఆవుని ఉద్దేశించి ఏమన్నా అన్నారా? లేదంటే మీ నాయకుడి ఇళ్లలో ఉన్న మహిళలను ఉద్దేశించి ఏమన్నా అన్నారా? లేదు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయా, ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి, మాలా కాదు మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని చెప్పేసి అని అన్నారు. దానికి వీడు వచ్చి ఇలా అమ్మ నేర్పిన సంస్కారంతో, ఇలా అమ్మగారు నేర్పిన సంస్కారమే, ఇలా అమ్మగారు నేర్పిన సంస్కారంతో వీడు వచ్చి ఎంత వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడేస్తున్నాడు చూసారా? ఇలా అమ్మగారు నేర్పిన సంస్కారం. మీ అమ్మగారు అలా వక్రీకరించి వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడారా మహిళలను ఉద్దేశించి అని చెప్పేసి ఇలా అమ్మగారు వీడికి సంస్కారం నేర్పేశాడు. సంస్కారం మళ్ళీ ఏదో మరి సంస్కారం. ఏమని మాట్లాడుతున్నాడు వీడు? వీడు వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు వేసుకొని తిరుగుతున్నారట. నేను మొన్న కూడా అదే చెప్పా. మీ బాబు ఆస్తుతో కొన్నావా, మీ అమ్మగారి నగలమ్మ కొన్నావా, లేదంటే మీ ఆవిడ గారు తెచ్చుకున్న కట్నం డబ్బులతో కొన్నారా అని అడిగాను నేను మొన్న కూడా. ఇది ఇప్పుడు కూడా అది అడుగుతున్నా. ఎవడమ్మా మొగుడు సొమ్ము? ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, ప్రభుత్వ వాహనాలు. నీ బాబుగాడు సొమ్ము కాదు. ప్రభుత్వ వాహనాలు మంత్రులకు కేటాయిస్తారు. నీకు ఎలా కేటాయించారో గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎలా కేటాయించారో ఇప్పుడు ప్రభుత్వం కూడా అనిత గారికి అలాగే కేటాయించారు. మీ బాబుగారు సొమ్ము ఏమి అమ్మేసి తీసుకొని రాలా. మీ ఆవిడ కట్నం కింద తెచ్చుకున్న సొమ్ముతో ఏమి కొనివ్వలేదు ఇక్కడ. పైగా ఇక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నాడండి ఇవాళ? నాకు మా అమ్మగారు సంస్కారం నేర్పారు, గొప్ప సంస్కారం నేర్పేసింది మీ అమ్మ. చూసాం మేము. అక్కడ చాలా బాగా మాట్లాడుతున్నావు కదా. సంస్కారం ఎంత గొప్ప సంస్కారమో. మీ అమ్మగారు నిజంగా నమస్కారం పెట్టేయాలి. మీ అమ్మగారి పేరు తెలియదు కానీ ఎప్పుడు చూడలేదు నేను. అవి ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నారంటే ఆవిడ కూడా మాకు తెలుసు. అడిగానని చెప్పు ఒకసారి. మీ అమ్మగారు నీకు నేర్పిన సంస్కారానికి నా తరపున నిన్ను ఉద్దేశించి చెప్తున్నాను. మీ అమ్మగారికి నమస్కారం పెట్టానని చెప్పి అక్కడ పెద్ద నమస్కారం. గుడివాడ అమర్నాథ్ తల్లి గారికి వీడికి ఎంత పెద్ద సంస్కారం నేర్పిన మీకు నమస్కారం అండి. సరిపోద్దా?